శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణావతార ఆవిర్భావ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. పరమాత్మ యొక్క చతుర్భుజ రూపాన్ని చూసిన దేవకి వసుదేవులు స్వామిని స్తుతిస్తారు. ఈ దివ్య స్వరూపాన్ని ఉపసంహరించు అని కోరుకుంటారు. అప్పుడు స్వామి వారిద్దరితో మాట్లాడతాడు. స్వయంభూ మన్వంతరంలో మీరిద్దరూ పుష్ణి సుతపులుగా ఉన్నారు. అప్పుడు 12,000 దివ్య సంవత్సరంలో నా కోసం తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమైనప్పుడు సంతానం లేని కారణంగా నా మాయలో పడి మీరు పుత్రుడు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు నేను పుష్టిగర్భుడుగా పేరు పొందాను. ఆ తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు నేను ఉపేంద్రుడు అంటే వామనుడిగా ఆవిర్భావం చెందాను. ఈ మూడో జన్మలో కూడా నేను అదే చతుర్భుజ రూపంతో అవతరించాను. నా పూర్వజన్మల గురించి మీకు చెప్పడానికే ఈ చతుర్భుజ రూపంలో ప్రదర్శించాను. లేకపోతే నా అవతార వైశిష్ట్యం మీరు గుర్తింపలేరు అని చెప్పి స్వామి ఒక సామాన్య శిశు రూపాన్ని ధరిస్తాడు. అదే సమయంలో యోగమాయ కూడా నందుని భార్య అయిన యశోదాదేవికి బాలికగా జన్మిస్తుంది. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.